ఎలా కనబడతాడు ప్రతిసారి మాస్కా దాస్ మాసే కనబడతాడు. సో ఈసారి ఎలా కాకుండా ఒక మంచి కామెడీ జోనర్లో కనబడ్డాడు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. నేచురల్ కామెడీ బ్రో, నేచురల్ కామెడీ, మరీ అంత రొట్ట కామెడీ కాదు. కాకపోతే ఈ నేచురల్ కామెడీని కొంచెం మోడిఫై చేసి ప్రతి డైలాగ్కి ఒక సెటైర్లు, ఒక్కొక్క డైలాగ్ ఒక సెటైర్లు చాలా గలీజ్గా ఉంటుంది అంటాడు. అది సో అది చాలా బాగుంది. వస్తాయి బ్రో, ఖచ్చితంగా వస్తాయి. అంటే గలీజ్గా ఉందంటే బ్రో అది సినిమాలో డైలాగ్ బ్రో, అది సినిమాలో ఒక మంచి డైలాగ్ కానీ గలీజ్గా ఉంటుంది అది. ఇంకోటి అదే చెప్తున్నాను బ్రో, మెరవాలంటే కావాలి చమ్కి, నవ్వాలంటే రావాలి ఫంకి, అది ఇది ఖచ్చితంగా బ్రో. ఇంకోటి విశ్వక్సేన గురించే బ్రో తీసుకుంటున్నా. ఓకే, విశ్వక్సేన గురించే మన తల్లో ఉంటది పేను, ఇట్టు కొట్టాడయ్యా విశ్వక్సేను, అది చాలా బాగుంటుంది బ్రో. అలా ఏం లేదు బ్రో, చాలా మంచి రెస్పాన్స్ ఉంది, లోపల కూడా చాలా మంచిగానే ఉంది. చాలా నిజంగా అంటే ఒక నిజమైన కామెడీ చాలా మంచిగా ఉంది. ఎలా అంటే మనం ఫ్రెండ్లీగా ఎలా అయితే ఒక ఫ్రెండ్ మీద ఒక పంచెట్లు అయితే తీసుకుంటామో అలా అంటే ఫ్రెండ్స్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా దాంట్లో కూడా చూపించారు బ్రో. అంటే ఫ్రెండ్స్ని ఒక రకంగా యూజ్ చేసుకుంటాడు, ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చా అని చూపించాడు. చాలా మంచిగా ఉంది. ఇవ్వచ్చు బ్రో, 5కి 4.5 వరకు ఇవ్వచ్చు. విశ్వక్సేన్ అంటే ఫంకీ నిజంగా ఎంత బాగుందంటే మూవీ, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసినాను. ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే జనరల్ సీన్స్, జనరల్ టాపిక్స్, ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ నిజంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్తో. మాట్లాడుకునేటప్పుడు జనరల్గా ఎట్లయితే ఎవరైనా అమ్మాయి వెళ్ళినప్పుడు అంటాం, ఆమె చూడంగానే సైలెంట్గా ఉంటాం. ఇలాంటి సీన్స్ నిజంగా మూవీలో అయితే పెట్టినారు. అనుదీప్ గారు ఎట్లా ఈ లైన్స్ రాస్తున్నారో కానీ నిజంగా డైరెక్టర్ గారు చాలా అంటే చాలా యూత్ డైరెక్టరు. ఒక యూత్కి ఎట్లాంటి కంటెంట్ కావాలి, యూత్తో పాటు ఫ్యామిలీస్కి కూడా ఒక నీట్ కామెడీ, ఒక నీట్ ప్రెజెన్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ రోజులలో ఇంత నీట్ మూవీ తీయడము, ఇంత కూల్గా కామెడీతో నవ్వించడము, ఇంత సైలెంట్గా వచ్చి వైలెంట్గా చేస్తున్నాడు అనుదీప్. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన. హీరోయిన్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఈ February 14th ఎవరికైతే లవర్స్ గర్ల్ ఫ్రెండ్స్ లేరో వాళ్ళు ఈ మూవీకి రండి. ఈ Feb 14th 13th మీకు గుర్తుండిపోతుంది ఈ ఇయర్ అనేది మూవీ చూస్తే. సెంటిమెంట్ లాస్ట్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు నిజంగా ఎమోషనల్ అయిపోతారు. నేను కూడా ఎమోషనల్ అయినాను. చాలా బాగుంది సెంటిమెంట్ కూడా. మదర్ సన్ మధ్యలో ఉండే సెంటిమెంట్ నిజంగా రెగ్యులర్గా జరిగే సీన్సే. మామూలుగా మనం కూడా మన ఇంట్లో అమ్మకి ప్రతిసారి కాల్ చేసి అమ్మ తిన్నావా, ఎట్లున్నావు, ఏం చేసినావు అని జనరల్గా అడుగుతుంటారు. అలాంటి సీన్స్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేస్తారు సెంటిమెంట్ కూడా. అనుదీప్ గారి ఎంట్రీ నిజంగా అట్లుంది. అలా వర్కౌట్ అయిన జాతిరత్నాలు కానీ ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ తీసుకున్నాడు. పర్ఫెక్ట్ మాట మాట్లాడారు. అదో అలా వర్కౌట్ అయింది జాతిరత్నాలు అనేది పర్ఫెక్ట్ వర్డ్. ఎందుకంటే అప్పుడు కోవిడ్ టైము జనాలు ఇంట్లో ఉండి తర్వాత ఒకసారి బయటకు వచ్చి ఒక కామెడీ సినిమా ఎంటర్టైన్ అయ్యారు తప్ప జాతిరత్నాలు అనేది ఓకే కామెడీ ఓకే, బట్ ఇందులో ఆ ఆర్గానిక్ కామెడీ కూడా వర్కౌట్ అవ్వలేదు అన్నారు. జనాలు నవ్వాలి అనిపించే ఒక ఆర్గానిక్ కామెడీ ఈ సినిమాలో జనరేట్ అవ్వాల. అంటే కథ అక్కర్లేదు, కంటెంట్ అక్కర్లే, కానీ ఆ నవ్వించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ప్రాపర్గా చేయలేదు. కానీ టీజర్ ట్రైలర్స్ లో వన్ లైనర్లు బాగానే పేలినట్టున్నాయి కదా. ఎక్కడ పేలేదన్నా? టీజర్ లో వచ్చినప్పుడు నాకు అది కూడా పేల సీన్ కానీ విశ్వక్ చెప్పే సీన్ సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదన్నా. లేదు, సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. నవ్వాలి. ఇప్పుడు అనుదీప్ గారి సినిమా అంటే దేనికోసం చెప్పండి? కామెడీ కోసం వస్తుంది. మరి అది నవ్వు రానప్పుడు ఇప్పుడు నేను నవ్వలేదు, నాకు నవ్వు రాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఏదో చెప్పాలనుకున్నా పోనీ నాది రాలేదు అనుకోవచ్చు. బలవంతంగా నవ్వాలని చూసినా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరన్నా నవ్వాలిగా. థియేటరే నవ్వలేదు కదా, థియేటర్లో నవ్వాలన్నప్పుడు నేను ఎలా నవ్వుతా? ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది. నేను ఒక్కొక్క సీన్ అబ్జర్వ్ చేసుకుంటాను, నాకే నవ్వు రావట్లేదా, నాకు హాస్య గ్రంథులు చచ్చిపోయలేదు, పక్కన వాళ్ళు నవ్వుతుంటే నేనేంటి ఇలాగానే నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. బట్ ఈ సినిమాలో ఎవరు నవ్వలా. ఓవరాల్ గా ఇప్పుడు లైలా తర్వాత మళ్ళీ విశ్వక్సేన్ డిసప్పాయింట్, కంప్లీట్ గా డిసప్పాయింట్మెంట్. పెర్ఫార్మెన్స్ వైజ్ ఈజ్ గుడ్. పెర్ఫార్మెన్స్ ఎందుకంటే అదే చెప్తా, అంటే మన విశ్వక్సేన్ గారిని ఇలా నవ్వడంలో ఎప్పుడు చూడలే మనం. ఈ కంప్లీట్ కామెడీ రోల్లో మనం ఎప్పుడు చూడలే. ఆ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఆయన దగ్గర నుంచి చాలా బాగా వర్కౌట్ అయింది. దట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే డైరెక్టర్ ఇంకా బాగా వాడుకోవాల్సిందా అతను కామెడీ? డైరెక్టర్ వాడుకోవడం ఏం లేదు, పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. కంటెంట్ కామెడీగా అంటే
ఆర్గానిక్ కామెడీ ఉండాలన్నా. ఇప్పుడు మన నలుగురు ఫ్రెండ్స్ ఉండి మనం నవ్వుకుంటూ జోక్ తక్కువ పంచ్ పడితే ఆటోమేటిక్గా అందరూ నవ్వుతారు. ఆ పంచెస్ నార్మల్గా మన రెగ్యులర్ కామెడీ లేదు. ఆర్గానిక్ జబర్దస్త్ కామెడీ అంటాం కదా, జబర్దస్త్ కామెడీ కంటే కూడా ఘోరంగా ఉంది అనిపించింది. జబర్దస్త్ కూడా కొంత చూస్తే నవ్వుతాం మనం. షార్ట్ పెట్టారు బట్ సెకండ్ హాఫ్ అదే లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ కూడా అదే లాగ్ అయిపోయింది. అంటే స్టోరీ వద్దన్నా, స్టోరీ అడగట్లా. నేను చెప్తున్నా కదా 3 విషయాలు. ఒకటి మనం నేర్పించాలి, లేదా నవ్వించాలి, లేదా వరల్డ్లోకి తీసుకెళ్ళాలి. నవ్వలేదు, ఎమోషన్కి ఏడవలేదు, ఆ వరల్డ్లోకి తీసుకెళ్లే కంటెంట్ అయితే కాదు. ఓకే, నెక్స్ట్ అనుదీప్ విక్టరీ వెంకటేష్ గారితో సినిమా అనుకుంటున్నారు. మరి ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? స్క్రిప్ట్ ఇక డెవలప్ అంటే అది మనం ఎలా చెప్తామంటే ఇప్పుడు ఆయన స్క్రిప్ట్స్ అన్ని అంతా కామెడీలో ఉంటాయండి. జాతిరత్నాలు చూసుకున్నా వెంకటేష్ గారు కాబట్టి ఆయన కూడా సేమ్. వెంకటేష్ గారు కూడా కామెడీ చేయడంలో ఈజ్ కింగ్. ఎంటర్టైన్మెంట్ సీనియర్ హీరోస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తే యాక్షన్ చేయాలంటే వెంకటేష్ గారు తర్వాతే. సో అలాంటి ఆయనతోటి ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాడంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ప్లీజ్ క్రింజ్ కామెడీ కాకుండా ఆర్గానిక్ కామెడీ ఏదైనా ప్లాన్ చేయండి, జనాలు నవ్వేలాగా. ఎందుకంటే అనిల్ రావుపూడి గారు చూస్తున్నాం కదా, అది కూడా సూపర్ అని చెప్పను, బట్ ఓకే అంటే కామెడీకి నవ్వుతున్నాం. జనరల్గా కామెడీ ఉంది, ఆర్గానిక్గా ఉంది. ఆర్గానిక్ ఫిట్టింగ్ ఆఫ్ కామెడీ ఈజ్ గుడ్ ఫర్ ఫిలిమ్స్. నేను అదొకటి చెప్పాలనుకున్నాను. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే అంటే చూడాలా, చూడొచ్చా, చూడొద్దా? చూడాలంటే అది నేను చెప్పను, కానీ అలా చెప్పాలంటే చాలా గలీజ్గా ఉంది నాకు. నా ఫంకీ సూపర్ డూపర్ హిట్ చెప్పాలంటే సూపర్ హిట్. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్తోనే ఎక్స్పెక్టేషన్తో రాలేను. సూపర్ ఎక్స్పెక్టేషన్ కాదు, ఎక్స్పెక్టేషన్కి మించిపోయింది. మెయిన్ వచ్చింది ఏంటంటే విశ్వక్సేన్ కాదు చెప్పాలంటే, రావాలంటే మూవీకి నేను వచ్చింది జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాబట్టి ఆయన మంచి కామెడీ ఉంటుంది. మనకి జాతిరత్నాలు ఎంత హిట్ అయిందో దాని తర్వాత అంత హిట్ మూవీ ఇది. చాలా బాగుంది. అండ్ మూవీ టైమింగ్ ఇట బాగుంది. ఈ మంత్లో రిలీజ్ అయింది కాబట్టి సూపర్ మూవీ. ఇంకే మూవీస్ దీనికి ఇప్పుడున్న మూవీస్లలో అయితే ఏవి దీనికి సాటి లేదు. కామెడీ లెంత్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. అండ్ మూవీలో ప్లస్ అంటే ప్లస్ ఎక్స్ట్రాడనరీ టాప్ ప్లస్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, హీరోయిన్ లుక్స్ బాగుంది, తన ట్రెడిషనల్ వేర్ బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు. ఫ్యామిలీకి టచ్ చేశాడు, లవ్ రొమాన్స్ అనేది టచ్ చేశాడు, స్టోరీ టచ్ చేశాడు. అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ ఎంత కష్టపడి ఒక మూవీ తీయాలంటే ఆ కష్టాలు అనేది చూపించాడు. ఎంత డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు బడ్జెట్ ప్రిపేర్ చేయడానికి, అది చేయడానికి. అంటే మనకి స్టార్టింగ్ బడ్జెట్ ఒక 1 CR 2 CR తో స్టార్ట్ చేస్తుంది. ఎంతవరకు ప్రొలాంగ్ అవుతుందో ఎండింగ్ వరకు మనకు తెలియదు కాబట్టి అలాంటి కష్టాలు అనేది చూపించాడు. ఓవరాల్ సూపర్ డూపర్ హిట్ మూవీ. మూవీ ల్యాగ్ లేదన్న, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఫన్ బేస్డ్ ఉన్నప్పుడు అక్కడక్కడ ల్యాగింగ్ అనేసి ఫీల్ వస్తుంది. సో ఇది కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీయే, బట్ తీయడం కొత్తగా ఉంది. కామెడీ పంచెస్ డైలాగ్స్ బాగుంది. డెఫినెట్లీ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్ అందరు ఎంజాయ్ చేస్తారు. కామెడీ అంటే ఇట్స్ పంచ్ డైలాగ్ కామెడీ, నాట్ కామెడీ అంటే మొత్తం డైలాగ్స్తోని కాదు, పంచ్ డైలాగ్స్. ఆ కామెడీ అనేది ఒక్కసారి చూస్తే మనకు అర్థం కాదనమాట ఆ డైలాగ్స్. సో అందుకే నేను డైలాగ్స్ చెప్పలేకపోతున్నా. చాలా బాగుంది. ప్రతి డైలాగ్స్ డిఫరెంట్గా అది కామెడీ బేస్గా ఉందన్నమాట. మనం సినిమా చూస్తేనే తెలుసు. చూసి వచ్చిన వాళ్ళని ఎవరన్నా అడగండి, జెన్యూన్గా చెప్పమనండి మూవీలో. అండ్ ఇక్కడ పడాలని చెప్పాను, జెన్యూన్గా చెప్పమనండి. మంచి మూవీస్ ఆల్వేస్ ఎంకరేజ్ చేయాలి. యావరేజ్ ఉన్నా చెప్పాలి, ఏది ఉన్నా చెప్పాలి, ఉన్న క్లారిటీ చెప్పాలి. ఖచ్చితంగా మూవీ చాలా బాగుంది, అందరూ వచ్చి ఎంజాయ్ చేసి. క్రింజ్ ఏం లేదు, మూవీ చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ ఇంకో ప్లస్ పాయింట్, చాలా ప్లస్ ఏంటంటే మూవీ 2 hours 15 minutes. దట్స్ అ గ్రేట్ థింగ్. 3 hours మూవీ గిట్టు ఉంటే మీరు అన్నట్టు క్లెంజే కాదు, చాలా లెందీకి వెళ్ళిపోయి బోరింగ్ అయిపోతుండే. అది చాలా బాగా 2 hours 15 minutesలో క్లోజ్ చేశాడు. చాలా హ్యాపీ. లాస్ట్కి అయితే అయిపోయిందా అనేసి ఒక ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. ఓవరాల్ సూపర్ మూవీ. జస్ట్ స్క్రీన్ పైన కనిపిస్తాడు అనమాట. సో ఇవాళ రేపు అది కామన్ ట్రెండ్ అయిపోయింది. అందరూ కొరియోగ్రాఫర్స్ కానీ మనకు చూస్తున్నాం కదా, ఈ హీరోస్తో కొరియోగ్రాఫ్ చేయించిన వాళ్ళు ఇవాళ రేపు ట్రెండింగ్కి స్టెప్స్ వేస్తున్నారు. అండ్ ప్రతి డైరెక్టర్స్ ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు. వాళ్ళ ట్రెండే సార్ ఫాలో అయ్యి ఇందులో కనిపించాడు అనమాట. దిల్ రాజు గారు కనిపిస్తాడు. దిల్ రాజు క్యారెక్టర్లోనే ఉన్నాడు, స్క్రీన్ పైన కాదు. సమ్ స్మాల్ క్యారెక్టర్ ఇచ్చారు, చాలా బాగుంది. అంటే ఆ క్యారెక్టరైజేషన్ గిట్ట తను ప్రొడ్యూసర్ లాగానే ఇచ్చాడు ఇందులో, చాలా బాగుంది. ఎన్టీఆర్ అంటే లైక్ ఇప్పుడు జీకే అనేసి ఉంటుంది. జీకే అంటే మనకు విలన్ అనమాట. సడన్గా నేమ్ వస్తే లేదు. సో ఆయన వచ్చేసి జీకే అంటే ఆయన
తను ఎన్టీఆర్కి ఫ్యాన్ ఉంటాడు. ఎలాంటి పిచ్చి అంటే ఆయన ఇవాళ రేపు మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు నాకు ఒక హీరో ఇష్టం అయితే ఆయనతో ఒక ఫోటో దిగాలన్న పిచ్చి ఉంటుంది కదా, అలాంటి పిచ్చితో ఉంటాడు అనమాట. ఆ పర్టికులర్ టర్మ్స్లో కనెక్ట్ అవుతాడు హీరోతోని. హీరో వచ్చేసి డైరెక్టర్ ఉంటాడు కాబట్టి నేను మీట్ అయిపిస్తా అది చేస్తా అనేసి ఒక అలా ట్రెండింగ్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో. ఓవరాల్ సూపర్. కెమిస్ట్రీ బాగుంది. రొమాంటిక్ కాదు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరు చూడొచ్చు అన్న, అందరికి మంచిగా ఉంది మూవీ అయితే, మస్ట్ వాచ్. రెండు సేమ్ అన్న, అది ఫ్రెండ్స్ ఇది లవ్ది, కానీ బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ అని ఫ్యామిలీ అయితే హిట్, బ్లాక్ బస్టర్ మూవీ అయితే బ్లాక్ బస్టర్ 100% ఫన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.